హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జేబి ప్రొడక్షన్స్. నేను మీ ఎస్జేబి. ఈ రోజు మీ ముందుకు వచ్చాను మరో టాపిక్ తో. దానికన్నా ముందు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదే విధంగా మీరు ఈ ఇయర్ ఏవైతే రెజల్యూషన్స్ పెట్టుకున్నారో, సో ఆ రెజల్యూషన్స్ అన్ని మీరు పొందాలని, అదే విధంగా మీరు అనుకున్న గమ్యాన్ని చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా మీరు ఆయు ఆరోగ్యాలతో, సిరి సంపదలతో తులతూగుతూ విరాజిల్లుతూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, లెట్స్ గో టు టాపిక్. ఈ రోజు భగవంతుడు ఇచ్చిన మరో న్యాచురల్ ఫ్రూట్ వచ్చేసి రెడ్ బనానా. ఈ ఎర్రటి అరటి పండులో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది ఈ వీడియో ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి, ఫుల్ వీడియో అయితే చూడండి. ఎర్రటి బనానా వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం రండి. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా చూసినట్లయితే రెడ్ కలర్ బనానాలో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవడానికి విటమిన్ సి ఉంటుంది, అదే విధంగా విటమిన్ బి6 ఉంటుంది, ప్రొలైట్ అయితే ఇందులో ఉంటాయి. ఇందులో ప్రొలైట్ అయితే సమృద్ధిగా ఉంటుంది. ఈ ప్రొలైట్ సమృద్ధిగా ఉండడం వల్ల గర్భవతులకైతే ఇది చాలా మంచిది. అదే విధంగా గర్భంలో ఉండే శిశువులకు ఆరోగ్యకరమైన అభివృద్ధికి ఈ ఎర్రటి అరటిపండు అయితే తోడ్పడుతుంది. అరటి పండులో ఐరన్ బాగా ఉంటుంది. సో ఎవరికైతే రక్తహీనతతో బాధపడుతున్నారు, సో రక్తహీనతతో బాధపడుతున్నారు, సో అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క అరటిపండుని అయితే వాడుకోవచ్చు. సో బ్లడ్ ని అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు అదే విధంగా మన యొక్క పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఈ యొక్క రెడ్ బనానా, ఎర్రటి అరటిపండు అయితే మనకు ఉపయోగపడుతుంది. విటమిన్ సి అయితే ఉంటుంది. ఈ విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ అయితే పెరుగుతుంది. తద్వారా రోగ నిరోధక శక్తి అయితే మనకైతే ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎర్రటి అరటిపండు ఒక సాధనంగా మనం అయితే వాడుకోవచ్చు. ఎర్రటి అరటి పండులో పొటాషియం ఉంటుంది. ఈ పొటాషియంతో మనము బీపీ కంట్రోల్ లాంటివి అయితే మనకు యూజ్ అవుతుంది. సో ఎవరైతే హై బీపీతో బాధపడుతున్నారో, సో అలాంటి వాళ్ళు ఈ ఎర్రటి అరటి పండును తీసుకున్నట్లయితే బీపీ కంట్రోల్ చేయడంలో ఈ ఎర్రటి అరటి పండు కూడా సహాయపడుతుంది. ఈ ఎర్రటి అరటి పండులో విటమిన్ ఏ అయితే ఉంటుంది. ఈ విటమిన్ ఏం పనిచేస్తుందంటే మన కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇది హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది. ఇది తోడుగా అయితే ఉంటుంది. విటమిన్ ఏ వల్ల మన కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అది ఈ ఎర్రటి అరటి పండులో అయితే దొరకడం జరుగుతుంది. ఈ ఎర్రటి అరటి పండులో తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, సో ఎవరైతే జిమ్, అదే విధంగా రన్నింగ్, వ్యాయామాలు ఎవరైతే చేస్తున్నారో, సో అలాంటి వారు కూడా ఈ యొక్క అరటి పండుని తమ డైట్ లో అయితే పెట్టుకోవచ్చు. అదే విధంగా చాలా మంది జిమ్ చేసే వాళ్ళు అదే విధంగా ఈ యొక్క అరటి పండ్లు అయితే వాడతారు. బరువు తగ్గాలనుకునే వారికి కూడా తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు కూడా ఈ అరటి పండ్లు అయితే వాడుకోవచ్చు. అదే విధంగా షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ సలహా మేరకు మాత్రమే మీరు అరటి పండుని అయితే వాడండి. డాక్టర్ సలహా లేనిదే మీరు అరటి పండు అయితే తినొద్దండి. ఎందుకంటే ఇది ఎక్కువగా స్వీట్ ఉంటుంది కాబట్టి మీకు షుగర్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి కేవలం డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ అరటి పండుని అయితే వాడుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.